2015 మోడల్ మహేంద్రా వెరిటో D4 ఇది అమ్ముడు పోయిందన్న. దీని గురించి వాళ్ళు కాల్ చేయకూరి. ముందటి గ్లాస్ ఒకటి చేంజ్ అయింది 2019లో. మిగతా గ్లాసులన్నీ 2014 ఉంటాయి. ముందటి టైర్ ఓకే, చీకట్లా కనబడాయి. కాకపోతే 5 గ్లాసులు 2014 ఉంటాయి. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, ఎక్కడ రస్టింగ్ లేదు బండికి అయితే. మహేంద్ర ఒక 1,31,722 రీడింగ్ వచ్చేసి. పవర్ స్టీరింగ్, ఏసీ రన్నింగ్ ఉంది, డెక్ కూడా చాలా ఉంది. రివర్స్ కెమెరా కూడా ఉంది, ఎక్స్ట్రా పెట్టుకుంది ఉంది ఇది. బండిది ఇప్పుడు తీసుకెళ్తారు అన్న వాళ్ళు, నేరం అవుతుంది. ఇక్కడ ఇండికేటర్ కవర్ వలిగింది. అట్లనే ముందటి బంపర్, వెనక బంపర్ కాడ డ్యామేజ్లు ఉన్నాయన్న. అది కూడా నేను క్లారిటీగా చూపించిన. డిక్కీలా అటు ఇది డీజిల్ డక్కన్. ఇదిగో ఇది కూడా డిక్కీ గ్లాస్ కూడా 2014 ఉంటుంది. ఇగో అన్న, ఇగో ఇట్లా స్టెప్ని ఇట్లా చూసుకోరు. ఇగో చూసిరా, ఇవద్దా మళ్ళీ ఆడిపోయినాక రాలేదండి. జాకి విల్పాన జాకి రాడు ఓకేనా. ఇలా మ్యాట్, స్టెప్ని గడపలేదు, తక్కువ ఉంది, పెట్టించుకోరా ఓకేనా. ఇక ముందట ఆడ సీట్ సెంటర్ రాసి పెట్టుకునేది పిడిఏపిచ్చి చేసుకోరు. ఇక వెనక టైర్లు మాత్రం గుండు ఉన్నాయి 2. ఒరిజినల్ డోర్ ఓకే. ఎక్కడ రస్టింగ్ లేదు. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 22/8/2024 బుధవారం ఈ వీడియోస్తున్న సమయం వచ్చేసి ఇప్పుడు 7:30 ప్రాంతంలో. అయితే మహేంద్రా వెరిటో D4 2015 మోడల్. 1వ నెల 2015లో షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 3వ నెలలో రిజిస్ట్రేషన్ అయింది. బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ఇన్సూరెన్స్ వచ్చేసి 3వ నెల 2025 దాకా ఇన్సూరెన్స్ ఉంది. ఓన్లీ దీనికి పొల్యూషన్ ఒక్కట్లేదు, అన్నవాళ్ళు పొల్యూషన్ కట్టేసుకుంటారు. దీని జీవితకాలం వచ్చేసి 2030 3వ నెల దాకా దీని జీవితకాలం ఉంది. గవర్నమెంట్ సేమ్ ప్రాసెస్ ఉంటే మళ్ళీ గ్రీన్ ట్యాక్స్ కట్టుకొని మళ్ళీ ఒక 5 సంవత్సరాలు అనిపించుకోరు. ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు నేను క్లారిటీగా చూపించిన. వెనక 2 టైర్లు గుండు ఉన్నాయి, ముందర టైరు ఆఫ్ ఉన్నాయి. బండి అయితే నీట్గా ఉంది. అది వాళ్ళు కూడా చూసుకుని చిన్న రిపేర్ అంటే ఏ బండికైనా కామన్ అన్న, ఎందుకంటే ఇవి షోరూమ్ బండ్లు కావు.
9 సంవత్సరాల బండికి ఖచ్చితంగా గీతలు ఉంటాయి. ఏమన్నా 5 10 సార్కోవాల్సిన అవసరం కూడా క్లారిటీగా ఉంటుంది. ఇది బండి ఉన్న ప్లస్ మైనస్లు ఒకసారి అన్న రండి. ఇలా గురువారం బుధవారంగా సారీ మరి నువ్వు బుధవారం నేనే అన్న అదే అదే మళ్ళా గురువారం 22/8 గురువారం సాయంత్రం 7:30కి వీడియో అన్న. నమస్తే నమస్తేనా. ఏ ఊరు ఏం పేరు? మాది ఇక్కడ షాద్నగర్ పక్కన లక్ష్మపేట, షాద్నగర్ పక్కన లక్ష్మపేట చెందూరు మండలం. మాది జిల్లా రంగారెడ్డి జిల్లా. అన్న నీ పేరే? ప్రవీణ్. మీది కూడా ఒకటే ఊరా? మీ పేరు సెల్ నెంబర్ రేపు? మా పేరు భిక్షపతి 9985008264. నీ పేరు అన్న? ప్రవీణ్. నా పేరు ప్రవీణ్ అన్న. 8374198363. ఎంత కొన్నారే బండి? 1,30,000 అన్న. 1,30,000. ఓనర్ తోటి మాట్లాడిరా? ఓనర్తో నేనే మాట్లాడినా అన్న. ఓనర్తో మీరు డైరెక్ట్ మాట్లాడిపించారు, మంచి డీలింగ్ చేయించారు, పర్వాలేదు. సూపర్ సూపర్ ఉంది, బాగుంది. అదేం లేదన్న, ఆయన ఎంత నేను ఇక్కడికి వచ్చింది మీ నుంచి కదా అన్న. ఓకే, ఆ రేటుకు ఆయనకు 10 మంది అడిగితే ఇవ్వలేదు. ఇది మాత్రం క్లారిటీగా. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే అరే మాకు ఇవ్వలేదు మళ్ళీ వీళ్ళకి ఇచ్చేసి బండి అనుకుంటారు. ఆయన ఇవ్వనప్పుడు నేనేం డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకున్నాము, అది మీరు మాట్లాడిపించారు, బాగా మంచి రేట్కి ఇప్పించారు అన్న. పర్లేదు, బాగా 1,30,000 బండి అమ్ముడు పోయిందన్న. ప్రస్తుతానికి ఇప్పుడు నాకు వీళ్ళు ఎంత క్యాష్ ఇచ్చారన్న? 1,20,000 ఇచ్చామన్న. 1,20,000 అమౌంట్ ఇచ్చారు. ఇంకా 10,000 సీసీలు తీయంగానే అన్న మేము వచ్చి సీసీ పేపర్ తీసుకొని నీకు పైసలు ఇస్తాం, లేదంటే నీకు ఫోన్పే కొడతాం, మాకు కార్గోకి పంపిమన్నారు. నా కమిషన్ ఇవ్వలేదు. సీసీలు తీయంగానే నేను ఫోన్ చేస్తే నా కమిషన్ ఇచ్చేయాలి. ఓకేనా? ఇది మా ఇద్దరు పొత్తుల డీల్ అయింది. కస్టమర్ ఓనర్ తోటి మాట్లాడించినాము. ఇద్దరు కాన్ఫరెన్స్ పెట్టినా వాళ్ళే మాట్లాడుకోరు. ఇలా నేనేమి వీళ్ళకు వాళ్ళకని తక్కువకి ఇవ్వాలని ఏముండదన్న. ఎందుకంటే చాలా మంది మారిపోయారు. ఆ రేటుకి అడిగినప్పుడు ఆయన ఇవ్వలేదు కాబట్టి వాళ్ళ కోపం వస్తున్నారు. సారీ, అలా నాదేం మిస్టేక్ లేదు. వీళ్ళే ఫోన్ చేసుకురు, 5 నిమిషాలు రిక్వెస్ట్ చేసుకురు, అర్ధగంట అయింది అదా. బండి రిపేర్ అన్ని చూసుకురా అన్న. మళ్ళీ నన్ను బంద్ చేయదు. ఓకేనా? వీళ్ళకి బండి నచ్చింది. రేపు 5,000 కావచ్చు, 3,000 కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతున్నా ఖర్చు పెట్టుకోవాలి. ఓకేనా? ఇది ఈరోజు వీడియో. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి ఇప్పుడు బండి బయటకు వెళ్ళిందంటే పూర్తి బాధ్యత మీది. ఓకేనా? మీకు ఆర్సీ వాట్సాప్ చేసేసిన, ఆయన పొద్దుగల ఇన్సూరెన్స్ కూడా పెట్టేస్తాను. సరేనా? ఇది ఈరోజు మహేంద్ర వెరిటో D4. దీని కాళ్ళ గురించి ఎక్కువ నాకు తెలియదు. 2015 మోడల్. 1వ నెల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది. 3వ నెల రిజిస్ట్రేషన్ అయింది. బండికి సంబంధించిన ఇన్సూరెన్స్ 3వ నెల 2025 దాకా ఇన్సూరెన్స్ ఉంది. దీని జీతకాలం వచ్చేసి 3వ నెల 2030 దాకా ఉంటుంది. శ్రేమ్ పాసెస్ ఉంటే మళ్ళీ 5 సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టుకుని నడిపించుకోవచ్చు. ఇది బండ్లు ఉన్న ప్లస్ మైనస్లు. సరేనా? మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఓకేనా? ఓకే, రైట్. వెళ్ళేవండి. చాబీ నీ దగ్గర నీ దగ్గరనే ఉంది. మేము రాసుకున్న ఒప్పంద పత్రం. ఓకే, రైట్ అన్న. ఏం పేరు ఇవి? భిక్షపతి అన్న. ఓకే, ప్రవీణ్ అన్న. రైట్. మరి అయ్యో అన్నను తీసుకోరా. సరే, ఓకే.